మత్తయ్య అరెస్టుపై స్టే ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే స్టీఫెన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. దీంతో అతని అరెస్టుపై స్టే రేపటి వరకు పొడిగించినట్టయింది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ శర్మ అడుగుదాం. శర్మ, మత్తయ్య అరెస్టుపై స్టేకి సంబంధించి వివరాలేంటి? ఇవాళ మాత్రం స్టీఫెన్ ఏదైతే కౌంటర్ దాఖలు చేశారో దానిపైన ఆయన తరపు లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఆ రోజు 19వ తేదీన ఈయనకు ఏదైతే స్టే ఇచ్చారో అరెస్ట్ పైన, దానిపైన పలు అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా దీనిపైన మెన్షన్ చేస్తారు, ఒక నిందితుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అతన్ని సమర్థిస్తూ ఈ మెన్షన్ చేస్తారన్న దానిపైన వాదనలు ప్రధానంగా వినిపించారు. ఆ రోజు ఆ సందర్భంలో న్యాయమూర్తి ఎటువంటి విచక్షణగా వ్యవహరించకుండా ఏకపక్షంగా అతని స్టే పైన, అతని అరెస్ట్ పైన స్టే విధించడం అన్నది రాజ్యాంగబద్ధమైంది కాదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ దీనికి సంబంధించినటువంటి సైటేషన్స్ అన్ని కూడా వినిపించారు. గతంలో ఏదైతే వివిధ కోర్టులలో జరిగినటువంటి ఇలాంటి కేసులకు సంబంధించి జరిగినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉదాహరించారు. దీనికి సంబంధించి సమయం పూర్తి కావడంతో విచారణను రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా స్టీఫెన్సన్ దాఖలు చేసినటువంటి కౌంటర్ పైనే వాదనలు కొనసాగుతాయి. మరోవైపు తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు, ఇవాళటి వరకు మత్తయ్య జెరూసలం అరెస్ట్ పైన స్టే అనేది ఉంది కాబట్టి తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు కూడా ఈ స్టే కంటిన్యూ అవుతుంది అనేటువంటిది న్యాయమూర్తి చెప్పారు. అంటే రేపు స్టీఫెన్సన్ కు సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి వాదనలు పూర్తయి దాంట్లో వచ్చేటువంటి తీర్పు వరకు మాత్రం మత్తయ్య అరెస్ట్ పైన స్టే అనేది కంటిన్యూ అవుతుంది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించాక ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్ శర్మ, ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. నెక్స్ట్ హలో